అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పెదవాకు సంబంధించి సాంబాన్ ఆశ్రమం అనేటువంటి ఆశ్రమంలో మనకి ఒక ముగ్గురు వ్యక్తులు, ముత్తన్న తర్వాత ఇంకో ఇద్దరు వ్యక్తులు ఇక్కడ ఆశ్రమంలో ఉన్నారనేటువంటి సమాచారం మధ్యాహ్నం వరకు తహసీల్దార్కి రావడం జరిగింది. ఇమీడియట్గా మండల స్పెషల్ ఆఫీసర్, తహసీల్దారు, తర్వాత సిఐ గారు, ఫైర్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. పెదవాగు గోదావరిలో కలిసేటువంటి ప్రాంతంలో ఈ ఆశ్రమం ఉంది. చాలా ఎత్తైన ప్రాంతంలోనే ఉంది. వాళ్ళకి అక్కడ కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు అన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా ఇంకా వరద ప్రభావం పెరిగేటువంటి అవకాశం ఉన్నందున ఆ ముగ్గురిని రెస్క్యూ చేయడం కోసం మన స్టేట్ డిజాస్టర్ టీం ఏదైతే ఉన్నారో ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళని పిలిపించడం జరిగింది. సో కొంచెం వరద ప్రవాహం ఎక్కువ ఉండడంతో బోట్ ఉన్నప్పటికీ కూడా ఆ బోట్ తోటి వెళ్ళే పరిస్థితి లేకపోవడంతో జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి సమాచారం అందించడం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి సంబంధించినటువంటి టీం కూడా బోట్ తోటి మనకి ప్రస్తుతం ఇందర్వాయి టోల్ గేట్ దాటారు. అనదర్ 1 అవర్లో ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. టీం వచ్చిన తర్వాత ఆ ముగ్గురికి ఇక్కడికి రెస్క్యూ చేసి తీసుకురావడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. అక్కడ వాటర్ 4-5 lakhs క్యూసెక్స్ వదిలినా కూడా గోదావరిలో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. 2022లో కూడా సేమ్ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది అనేది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమాచారం. సో మరొకసారి వర్షాకాలంలో ఇట్లాంటి పరిస్థితి తలెత్తకుండా స్థానికంగా తహసీల్దార్కు, గ్రామ పంచాయతీ సెక్రటరీకి సంబంధించి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.